సోమరితనము ఎంతో భయంకరమైనటువంటి నష్టాన్ని, ఎంతో భయంకరమైనటువంటి లేమిని, దరిద్రతను, దౌర్భాగ్యతని కలుగజేస్తది. కాబట్టి భక్తి జీవితంలో ఏముండకూడదు చెప్పండి? సోమరులుగా ఉండకూడదు. చెప్పాలి ఏముండకూడదు? సోమరులు. ఎప్పుడు పని అప్పుడే. ఏ రోజు పని ఆ రోజే. ఒక తీర్మానం చేసుకున్నావు, నువ్వు బైబిల్ చదవాలి రోజుకి ఒక 3 అధ్యాయాలు, 5 అధ్యాయాలు అని ఒక తీర్మానం చేసుకున్నావు. ఎన్ని పనులున్నా నీ పని నువ్వు చేయాల్సిందే. నేను రోజు దేవునితో 2 గంటల సమయం గడపాలి. మరలా రాత్రి 12 దాటే లోపలే మన పని మనం చేసేసేయాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. క్రైస్తవ భక్తి జీవితంలో భక్తులు, పరిశుద్ధులు అలాగ వాళ్ళు ఒక చక్కటి క్రమాన్ని కలిగి జీవించారు. మన జీవితాల్లో ఏమి కలిగి ఉన్నాం మనం? సోమరితనంగా ఉన్నామా? బైబిల్ చదవాలంటే సోమరితనం, పెందల కాడ లెగాలంటే సోమరితనం, ప్రభువుని ఆరాధించాలంటే సోమరితనం, చేతులెత్తాలంటే సోమరితనం, నోరెత్తాలంటే సోమరితనం, మోకాళ్ళు ఎయ్యాలంటే సోమరితనముగా కలిగి సోమరులుగా మనం ఉన్నామా? అయితే ఆశీర్వాదాలు రావంట. వింటున్నారా? అయితే ఆశీర్వాదాలు రావు. సోమరుల మీదకి ఆశీర్వాదాలు రావు. శ్రద్ధగా పనిచేయువాడు ఏలుబడి చేస్తాడు. హల్లెలూయా! నువ్వు శ్రద్ధగా ఉన్నావు. నీకు అప్పగించిన పని ఏదైనా సరే, అది ఇంటి పని కావచ్చు, వంట పని కావచ్చు, ఒక ఉద్యోగం కావచ్చు, ఒక బాధ్యత కావచ్చు, అది ఏదైనా సరే నువ్వు శ్రద్ధగా పని చేస్తే నా ప్రభువు నిన్ను ఏలుబడి చేసేవాడిగా ఉన్నత స్థాయిలో నిలబెడతాడు. ఆమేన్. yes. అంతేగాని మనం సోమరులుగా ఉంటూ నాకు అధికారం ఇవ్వలేదు, నాయకత్వం ఇవ్వలేదు, నన్ను నాయకుడిగా పెట్టలేదు, నా పేరు పిలవలేదు, నన్ను పైకి పిలవలేదు స్టేజ్ మీదకి, లేదా నాకు హారం వేయలేదు, లేదా నాకు శాలువా కప్పలేదు, నాకు బొకే ఇవ్వలేదు. సాధ్యమా? సాధ్యమది? అసాధ్యం. సోమరికి అవి అసాధ్యం. జాగ్రత్త, నేను ముందుకెళ్తున్నా. కాబట్టి మరి ఏం చేయాలి? రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము ఒక మాట ఇలా మాట్లాడుతున్నాడు పౌలు గారు. ఏమంటున్నాడు చూద్దామా? రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 11వ వచనంలో ఇలా అంటున్నాడు. ఆసక్తి విషయంలో చదవండి. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువుని సేవించాలంట. హల్లెలూయా! అనలైన్ చేసుకోండి. పెన్నున్న వాళ్ళు లేదా బుక్ ఉన్న వాళ్ళు రాసుకోండి. సోమరి జీవితంలో మనం ఉండకూడదంట. సోమరులుగా మనం ఉండకూడదంట. అది భక్తి జీవితంలోనేమి, నీకు అప్పగించబడిన పని, అది నువ్వు ఇంట్లో ఒక స్త్రీగా, ఒక గృహిణిగా, లేదా ఒక భర్తగా, ఒక భార్యగా, ఒక పిల్లలుగా, లేదా ఒక ఉద్యోగంలో నువ్వు ఒక ఉద్యోగస్తుడిగా ఉన్నప్పటికీ ఒక బాధ్యతాయుతమైనటువంటి రీతిలో మనం నడుచుకోవాలంట. బాధ్యతాయుతమైన రీతిలో నడుచుకోవాలంట. అందుకే అంటున్నాడు ఆసక్తి విషయంలో ఏం రాకూడదు? మాంద్యులు. మాంద్యులు అంటే మందమతులుగా, సోమరులుగా, నిద్రబోతులుగా, తిండిబోతులుగా మన జీవితంలో ఉండకూడదంట. ఒక భక్తి కలిగినటువంటి విశ్వాసి, ఒక భక్తి జీవితంలో భక్తిలో కొనసాగేటువంటి వ్యక్తి ఎలా ఉండాలంట? ఆసక్తిలో మాంద్యులుగా ఉండకూడదు. చెప్పండి.